పరకాలపట్నం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మరణించడంతో హాస్టల్ విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేను మొన్న కమలాపూర్ పోయినా. ఈరోజు మా మేనమామయ్య 9 ఎద్దులు. ఈరోజు పొద్దున 11 గంటలకు 12 గంటలకు మా పాప ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి, సార్ మీరు హాస్పిటల్కి రండి, మీ పాప బాత్రూంలో జారిపడ్డది, మీరు తొందర రండి సార్ అని ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఏమైంది మేడం, అసలు ఏంది మేడం, మీరు టెన్షన్ పెట్టకండి, నాకు ఏమైందని అంటే మీ పాప బాత్రూంలో జారిపడ్డది, మీరు తొందర రండి సార్ అని అంటే మా పెద్ద అబ్బాయిని పంపించినాయి. నేను కమలాపూర్ నుంచి అప్పుడు చెప్పగానే ఆడ బస్సు ఎక్కినా. ఇక్కడికి వచ్చేసరికి పాప పక్కకు పెట్టేసింది స్ట్రెచ్చర్లో. ఏమైందని అంటే ఇప్పటి వరకు కూడా ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఆమె 5th నుండి అలానే చదువుకునే సార్. 5th నుండి పాప ఎలాంటిది అనేది వాళ్ళందరికీ, మేడం వాళ్ళకు కూడా అందరికీ తెలుసు. కానీ ఏం జరిగింది అనేది ఎవరు తెలియదు. ఆ మేడం కూడా అసలు ఏమైంది అనేది కూడా నాకు చెప్పలేదు, మా భార్యకు చెప్పలేదు. కనీసం మాకైనా ఫోన్ చేసి చెప్పాలి కదా సార్. పాప మరి 2 రోజుల నుండి అన్నం తింటలేదు, ఏం తింటలేదు, మరి ఎట్లా, ఎందుకు ఈ పాప ఇట్లా ఎందుకు చేసుకున్నారు, నాకు రుజువు కావాలి సార్. మా బాత్రూంలో పోయి వేసుకున్న అవసరం ఏమొచ్చింది ఆమెకు? ఎవరు ఏమంటే వేసుకున్నది ఆమె, కారణం ఏమిటిది నాకు ఇప్పుడు కావాలి సార్. నేను ఊరుకోను. ఇంతకుముందు ఏం లేదు, ఇప్పటి వరకు ఇప్పుడే వచ్చింది ఫోన్. ఒక 10 minutes అవుతుంది వచ్చి ఫోన్ అంతే. నా బిడ్డ మంచిగా ఉంటుంది సార్, ఎవరు జోలికి పోదు. ఎవ్వరు రాలే నా దగ్గరికి. మేము ఇక్కడ లేము, అసలు కమలాపూర్లో ఉన్నాము. చనిపోయి తీసుకొచ్చి ఆడేసి మాకు ఫోన్ చేసి కలుగురి కింద పడ్డదని చెప్తే మేము ఎవరైనా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి సార్. నాకు కారణం ఏంటిది? ఆమె బాత్రూంలో పోయి వేసుకునే కారణం ఏమొచ్చింది? ఆ హాస్టల్లో మేడాలు ఏమన్నా అన్నారా, పిల్లలు ఏమన్నారా నాకు తెలియదు. నా బిడ్డ ఏం చేసుకున్నా నాకు కావాలి సార్. నేను ఊరుకోను. 5వ తరగతి నుండి 9, 10 తరగతి వరకు అలానే చదువుకున్నది. మొన్ననే తోలొచ్చిన సార్, మొన్ననే ఈ నెల అయింది తోలొచ్చి అంతే. 5th నుండి 10th వరకు అలానే, 5th నుండి 10th వరకు అలానే చదువుకునేది సార్. నాకు కావాలి, నా బిడ్డ ఎందుకు అట్లా చేసుకున్నది కారణం కావాలి. నాకు ఏదేమద్దు. మమ్మల్ని అనాథ చేసిపోయింది.